దోస్తులు అందరు ఎట్లున్నారు, బాగున్నారా? చూడండి, మళ్ళీ మీకోసం యమ్మీ రెసిపీ అయితే తీసుకొచ్చినాను. చూడండి, ఎవరైనా గెస్ట్ చేయండి ఏంటో ఇవి. చూడండి, మన వీడియోలో చాలా వైరల్ అయిన వీడియో ఇది. మనం ఇంతకుముందు కుకింగ్ చేసాము, ఆ వీడియో చాలా మందికి నచ్చింది. ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది కామెంట్ కూడా చేశారు. ఏంటంటే ఇవి ఆ దొండకాయలు. అందరికీ దొండకాయలు తెలుసు, పర్వాలు తెలుసు. ఆ దొండకాయలు ఇవి మనకైతే ఇక్కడైతే దొరకవు, విలేజ్లోనే దొరుకుతాయి. చూడండి, మళ్ళీ విలేజ్ నుంచి ఆ దొండకాయలు అయితే తీసుకొచ్చాను. చాలా బాగా ఆ వీడియో అయితే చూశారు, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ చేస్తున్నాను ఆ దొండకాయలు అనేది. ఒకటి ఫ్రై చేసి చూపిస్తాను, ఒకటి పులుసు చేసి చూపిస్తాను. లాస్ట్ సారి పులుసే చేసిన, ఫ్రైకి లేవు. ఈసారి అయితే ఫ్రై కూడా చేసి చూపిస్తాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి. చూడండి, యమ్మీగా ఉంటాయి ఆ దొండకాయలు అనేది. నీట్గా వాష్ చేసి కడుక్కొని, దీంట్లో లోపల ఇత్తనాలు ఉంటాయి, ఇత్తనాలు తీయాల్సిన అవసరం లేదు, అట్లనే కట్ చేసుకోవాలి. పీల్ కూడా చేయని అవసరం లేదు. ఇప్పుడు ఆ దొండకాయ పులుసుకి ఏమేమి కావాలో చూపించేస్తాను. చూడండి, 2 మీడియం సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా చింతపండు, ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు. పులుసుకి ఇవన్నీ కావాలి. ఫస్ట్ అయితే ఆనియన్ అయితే మంచిగా మనము చాప్ అనేది చేసుకున్నాము, ఓకేనా? తర్వాత చూపిస్తాను. కడాయి పెట్టుకున్నాను. చూడండి, పల్లీలు అనేది ఎన్ని వేస్తున్నాను, 1 స్పూన్ వేసాను. పల్లీలు అనేది ఎక్కువ వేసుకోవద్దు, 1 స్పూన్ అనేది వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా చూడండి, నువ్వులు ఇది 1 ఇయర్లో ఒకటేసారి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది కాయలు అనేది 1 మంత్ వస్తాయి అంతే, 1 మంత్ 25 డేస్ వస్తాయి, అంతకు మించి అయితే రావు ఈ కాయలు. మనకి బోడ కాకరకాయలు దొరుకుతాయి, అసలు అన్నీ దొరుకుతాయి, కానీ ఇవి మాత్రం చాలా రేర్ అంటే రేరు. మనకి హైదరాబాద్లో బోడ కాకరకాయలు దొరుకుతాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా సరే దొరుకుతాయి. ఇవి ఎంత కాస్ట్ అయినా సరే మనకి ఇక్కడ మాత్రం అస్సలు దొరకవు. చూడండి, మీరు ఎక్కడైనా సర్చింగ్ చేయండి, ఉండవు. ఇవైతే అక్కడ మా విలేజ్లో అయితే దొరుకుతాయి, అక్కడి నుంచే తీసుకొచ్చినాను. లాస్ట్ సారి వీడియో చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి మళ్ళీ మీకోసం అనేది చేస్తున్నాను. ఒకటి ఫ్రై చేస్తాను, ఒకటి పులుసు చేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఇయర్లో 1 టైం ఇది తింటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఎవరైనా తినొచ్చు, షుగర్ పేషెంట్, బేబీ పేషెంట్ వాళ్ళకైతే చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అనేది. మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి. తెలంగాణ వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది, ఆ దొండకాయలు అంటే చాలా మందికి తెలుస్తుంది. తెలంగాణ వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది. ఇవి కొయ్యాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. వీటికి పెద్ద ముళ్ళు ఉంటాయి, చెట్టుకు అనేది పెద్ద ముళ్ళు ఉంటాయి. ఇవి ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని మనం ఆ దొండకాయలు కట్ చేసుకున్నాక మిగతాదంతా చూద్దాం. ఆ దొండకాయలు అనేది కట్ చేసుకున్నాను, ఇగో ఇట్లా వస్తాయి. చూడండి, ఆ దొండకాయలు అంటే ఇట్లా ఉంటాయి, లోపల ఇత్తనాలు ఉంటాయి. అస్సలు కూడా ఇత్తనాలు తీసేసుకోవాల్సిన అవసరం లేదు. యమ్మీ అంటే యమ్మీ ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగుంటుంది కూర అనేది. మనకి పులస చేప, ఇలా పులస మనకి ఆంధ్రలో దొరుకుతుంది కదా, పులస చేప ఎంత రేరో ఈ ఆ దొండకాయలు అనేది అంత రేర్ అనమాట. ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలని చెప్పి నేను మట్టి సట్టి అనేది పెట్టుకున్నాను. చూడండి, మట్టి సట్టి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తాను. పులస చేప ఎంత రేర్గా దొరుకుతుందో ఈ ఆ దొండకాయలు అనేది అంత రేర్గా దొరుకుతుంది. చూడండి, ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి మనకి. అసలు పులస చేప అనేది హైదరాబాద్ వరకు రాదంట. నేను అడిగాను, ఆంధ్ర వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే అడిగాను, అక్కడక్కడే వెళ్తుంది, అది పెద్ద ఇళ్ళల్లో వాళ్ళకి వెళ్తుంది పులస చేప అనేది అని చెప్పారు. అసలు పులస చేప అనేది మనకి ఇక్కడ వరకు రాదంట. పులస చేప ఎంత రేరో ఈ ఆ దొండకాయలు కూడా అంత రేర్ అనమాట. అంత నేను మరీ చెప్తున్నాను. మీరు ఎవరైనా వీడియో చూసి, ఇప్పుడు ఇదే నెలలో వస్తాయి కాబట్టి మీరు ఎక్కడైనా తెచ్చుకొని దొరికితే మాత్రం తప్పకుండా వండుకొని తినండి. మీకు ఎవరికెవరైనా ఇవి ఆ దొండకాయలు తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి, అంటే మాకు తెలుసు అని. తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అవి చిటపట అంటున్నాయి కదా. చూడండి, ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా. నేను చేసేదానికి మీడియం ఆనియన్ చాప్ చేసుకున్నాను.
ఆనియన్ కొంచెము మనకి ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం మట్టికుండా హీట్ ఎక్కే వరకు టైం పడుతుంది. మామూలుగా అయితే తొందరగా అయిపోతుంది, హీట్ ఎక్కిందంటే తొందరగా అయిపోతుంది. ఆనియన్ వేసాను కదా, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా. ఒక లెమన్ సైజు చింతపండు అయితే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు నేను. ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు అనేది నానబెట్టుకొని పెట్టుకున్నాను చూడండి. పల్లీలు నువ్వులు ఇందాక వేయించుకున్నాను కదా, వేయించుకొనే పొడి చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు మనం మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్ మంచిగా కొంచెం వేగింది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది మంచిగా. ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పసుపు వేసేసి కలిపేసి ఆదుండకాయ ముక్కలు కూడా వేసేసేయాలి. వేసేసాను. ఇప్పుడు ఆదుండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఎంత మంచి మీకు రెసిపీస్ చూపిస్తున్నానో ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫుల్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. అన్నీ రేర్ వంటలు అన్నీ చేస్తాను. చాలా వరకు వెరైటీ వంటలు అన్నీ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ దొరకపోయినా సరే, కష్టమైనా సరే అక్కడి నుంచి నేను తెప్పిస్తాను ఫ్రెండ్స్. మీకు మంచిగా చూపించాలి నా సబ్స్క్రైబర్స్, కానీ నన్ను ఇంకా నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా ఆదుండకాయలు అసలు ఛానల్లో మొత్తం ఛానల్లో యూట్యూబ్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక 10 మెంబర్స్ కూడా ఉండరు, ఒక 5 మెంబర్స్ కూడా ఉండరు. చూడండి, అంటే దొరకవు అనమాట. పాపం వాళ్ళకి దొరకక వండుకోరు, కొంతమంది తెలియక వండుకోరు, అంతే తేడా. ఇప్పుడు ఆదుండకాయలు అన్నీ వేస్తాను కదా, కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసి కొంచెం పులుసులో కూడా వేయాలి, బాగుంటుంది. వేసేసాను కదా, ఒక 5 మినిట్స్ అనేది మూత అనేది పెట్టుకోవాలి. సిమ్లోనే ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయి. 5 మినిట్స్ అయ్యాక చూద్దాం. ఒకసారి మనం ఆదుండకాయలు అనేది చూడండి, చాలా వరకు మగ్గింది. ఒకసారి కలుపుదాము మనము. చూడండి, చాలా వరకు అయితే ఆదుండకాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము, టేస్ట్కి తగినంత సాల్ట్. సాల్ట్ వేసుకొని కూడా కలిపేసుకున్నాము. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత అయితే పెట్టుకున్నాము. ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేస్తాను మనం. ఒకసారి పర్ఫెక్ట్గా మగ్గిపోయినాయి ముక్కలన్నీ, ఆదుండకాయ ముక్కలు. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాము, టేస్ట్కి తగినంత కారము. కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది నా ఫీలింగు. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇందులో పల్లి పొడి, నువ్వుల పొడి వేస్తాం కదా. కారం కూడా ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై అనేది చేసుకోవాలి. కారం కూడా వాసన అయితే ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి. తెచ్చుకున్న కాస్ట్ ఎక్కువైనా సరే, ఒక 1/2 కిలో అయినా సరే, 1/2 కిలోలో సగం అయినా సరే అసలు తినండి. పులస చేప ఎంత రేర్గా దొరుకుతుందో, మనకు రాదు హైదరాబాద్కి, నాకు తెలుసు. పులస చేప ఎంత రేర్గా దొరుకుతుందో, ఈ ఆదుండకాయలు అనేది అంత రేర్గా దొరుకుతాయి. ఊర్లో ఉన్న వాళ్ళకైతే దొరుకుతాయి. కొంచెం అనేది యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు చింతపండు పల్ప్ అంతా వేసుకున్నాం మనము. ఇందులో ముక్కలకంతా కారం అంతా చక్కగా పట్టింది. చూడండి, చింతపండు పల్ప్ అంతా తీసుకున్నాను, అంతా పల్ప్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకొంచెం అనేది వేసుకుంటాను, ఇంకొంచెం వేసుకున్నాక చూపిస్తాను మీకు. నేను ఎంత పులుసు కావాలో అంత వేసాను. కొద్దిగా కొత్తిమీర అనేది వేస్తున్నాను, మళ్ళీ దించేటప్పుడు కూడా వేసుకుందాము కొత్తిమీర అనేది.
చూడండి ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెడదాము. మంచిగా పులుసు అంతా ముక్కలకి పడుతుంది. ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం. మనము ఆదొండకాయ పులుసు ఎక్కడి వరకు వచ్చిందో అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం నువ్వులు పల్లీల పొడి వేయించుకున్నాం కదా, చూడండి నువ్వుల పొడి పల్లీల పొడి ఇదంతా కూడా వేసేసుకోవాలి చక్కగా. కొంచెము మంచిగా థిక్గా అవుతుంది ఇది వేసుకుంటే. ఇది కంపల్సరీ వేసుకోవాలండి, నువ్వుల పొడి పల్లీల పొడి అనేది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. మొత్తం వేసేస్తున్నాను నేను. వేసేసి ఒక్క నిమిషం కలిపేయాలి. మొత్తం వేస్తారు కదా, ఒకసారి కలుపుదాము. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఆదొండకాయలు అనేది. కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది మనకి. ఈ పులుపు అంతా పల్లి పొడి నువ్వుల పొడి అంతా కూడా పట్టి ముక్కలకి పులుపు చింతపండు యమ్మీ టేస్ట్ అనేది ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకొంచెం కొత్తిమీర ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఒకసారి టేస్ట్ అనేది చూస్తాను, సాల్ట్ అంతా కూడా సరిపోయిందో ఒకసారి టేస్ట్ అనేది చూస్తాను. నాకైతే ఆకలి అయిపోతుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ పులుసు అనేది. లాస్ట్ ఇయర్ తిన్నాను, మళ్ళీ 1 ఇయర్ అయిపోతుంది. టేస్ట్ అనేది చూస్తాను. కాలుతుంది. అబ్బా దినిసిగా తగల ఎంత టేస్ట్ ఉందో అసలు. అయిపోయింది ఫ్రెండ్స్, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదొండకాయలు దొరికితే మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా రేర్ రెసిపీ. ఓకేనా, వీడియో అందరూ చూడండి, పోస్ట్ చేస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.